అమర్ అంటాడు మనోహరిని, రాను రాలేను అని చెప్పి అన్నావు, మరి ఎలా వచ్చావేంటి అని చెప్పి అడుగుతాడు. అప్పటిక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే చిత్ర అందుకొని ఇలా అంటుంది, అదే సార్ తను రానునే అంది, కానీ నేనే తన్ని తిట్టి మరీ తీసుకొచ్చాను. చంపిన వ్యక్తి దొరికినప్పుడు అతన్ని తిట్టైనా సరే ఏదో ఒకటి చేసినా సరే అసలు ఎందుకు చంపాల్సిన కారణం ఏంటి, ఎవరు చంపించారు ఏంటని చెప్పి కనుక్కోవాలి కదా, అలా ఉండిపోతే ఎలా అని చెప్పి నేనే లాక్కొచ్చాను సార్ అని చెప్పి చిత్ర చెప్తూ ఉంటే ఇక అప్పుడు మనోహరి ఇక ఇలా చెప్తూ ఉంటుంది, ఆరుని చంపిన వ్యక్తి మొహంలో కొంచెమైనా పశ్చాత్తాపం కనిపిస్తుందేమో అని చూద్దామని వచ్చాను అమర్ అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి. ఇక అప్పుడు అక్కడే ఉన్న రాథోడ్ అంటాడు, ఇక అతను వాడు నిజం చెప్పినా చెప్పకపోయినా నష్టమేం లేదు, మాకు పెద్ద ఆధారమే దొరికింది, ఎవరు చంపారనేది తెలిసిపోతుంది అని చెప్పి రాథోడ్ అన్నంతో ఇక అప్పుడు అక్కడే ఉన్న చిత్ర మెల్లగా మనోహరితో అంటుంది, మనో ఆధారం ఏదో పెద్దదే దొరికినట్టుంది, మనల్ని లోపలికి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు, బయటికి కూడా రాలేము, ఇటు నుంచి ఇటే ఎస్కేప్ అయిపోదాము అని చెప్పి చిత్ర అంటూ ఉంటే నోరు మూసుకొని నువ్వు మెల్లగా అని చెప్పి ఇక మనోహరి ఇలా అంటుంది, ఇందుకీ ఏం ఆధారం దొరికింది అమర్ చెప్పు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అమర్ తన దగ్గర ఉన్న ఫోన్ తీస్తాడనమాట. ఇది వాడి ఫోన్, వాడు ఫోన్ విసిరేయడం వల్ల ఫోన్ అయితే ప్రజెంట్ పనిచేయట్లేదు, కానీ దీన్ని రిపేర్ చేయించి లాక్ ఓపెన్ చేయించామంటే ఎవరితో మాట్లాడాడు, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, డబ్బులు ఎట్నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయ్యాయి, వీడు ఎవరి ద్వారా ఇదంతా అయింది అనేది మొత్తం అంతా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అని చెప్పి అమర్ చెప్పేస్తాడు. గేమ్ ఓవర్ మేడం అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అమర్ సరే పదండి లోపలికి వెళ్దాము అని చెప్పి ఇక రాథోడ్ అమర్ లోపలికి వెళ్తారు. ఇక అప్పుడు అక్కడ ఉన్న చిత్ర అంటూ ఉంటుంది మనోహరితోని, ముందు ఆ ఫోన్ గురించి టెన్షన్ పక్కన పెట్టు, ముందు వాడితో మాట్లాడదాం పదా అని చెప్పి వాళ్ళు కూడా లోపలికి వస్తారు. మరోపక్క భాగ్య ఏమో ఇంట్లో కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటుంది, ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందా అని చెప్పి ఈ ఫోన్ వైపే పదే చూస్తూ ఉంటుంది. ఇక మరోపక్క వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇక ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయడానికి తను ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి తనకి ట్రేస్ అవుతుందన్నమాట. కాసేపటికి ఇక భాగ్య ఫోన్ రింగ్ అవుతుంది. చెప్పు ట్రేస్ చేసావా, నెంబర్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు అనుమానించినట్టే ఆ ఫోన్ నెంబర్ కొడైకెనాల్లోనే ఉంది అని చెప్పి అనగానే, చెప్పాను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, సరే చెప్పు ఎక్కడ అని చెప్పి అనగానే ఇక ఏరియా కూడా చెప్తాడు. నేను కూడా అదే ఏరియాలో ఉన్నాను, ఎక్కడ చెప్పు అని చెప్పి ఇంకా డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది భాగ్య. ఇక హర్ష అంటాడు, స్ట్రీట్ నెంబర్ 4లో చూపిస్తుంది అని చెప్పి అనగానే, అవునా నేను స్ట్రీట్ నెంబర్ 5లో ఉంటున్నాను అనగానే, ఓకే ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ అయితే ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది అనగానే, అవునా అయితే మాకు దగ్గరే కదా, వాకబుల్ డిస్టెన్సే, వెళ్ళొచ్చు నేను అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అప్పుడు హర్ష సరే అయితే నేను గైడ్ చేస్తూ ఉంటాను, మరి వెళ్తావా అనగానే, వెళ్తాను అని చెప్పి ఇంట్లో నుంచి గబగబా బయటకు వస్తుందన్నమాట భాగ్య. ఇక హర్ష ఏమో అడ్రస్ చెప్తూ ఉంటాడు, లెఫ్ట్కి వెళ్ళు, రైట్ తీసుకో, అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక హర్ష చెప్పినట్టుగానే బాగి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఇక ఒక ప్లేస్కి వచ్చేసరికి, ఇటు చూడు నీ రైట్ సైడ్ ఒక గ్రౌండ్ ఉంటుంది అని చెప్పి అనగానే, అదే గ్రౌండ్లో ఇటు 6 పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక వేరే మంది పిల్లలు కూడా ఉంటారు. అది గ్రౌండ్ కనిపిస్తుంది కదా, గ్రౌండ్లోనే ప్రజెంట్ ఆ ఫోన్ ఉంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు బాగి అంటుంది, కానీ హర్ష ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడ అమ్ము చూస్తుందనమాట. అరే అంజలి కూడా చూస్తుంది. ఇక అంజలి అంటుంది, అమ్ము అదిగో బాగి వచ్చింది, పద మిస్సమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి పిల్లలు 4 మిస్సమ్మ దగ్గరికి వస్తారనమాట. ఒక నిమిషం హర్ష అని చెప్పి ఫోన్ పక్కకు పెడుతుందనమాట బాగి. ఇక అప్పుడు పిల్లలు బాగి దగ్గరికి వచ్చి, ఏంటి మిస్సమ్మ లేట్ అయింది అని చెప్పి అనగానే, అదే వద్దామనుకున్నాను కానీ కుదరలేదు, మీ గ్రౌండ్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను అనగానే, సరే అయితే పదండి ఇంటికి వెళ్దాము అని చెప్పి పిల్లలు అంటారు. మీరు వెళ్తూ ఉండండి నేను వస్తాను అని చెప్పి మిస్సమ్మ చెప్తుంది. సరే అని చెప్పి ఇక పిల్లలు వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక ఇటు పక్కన చెప్పు హర్ష అని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది మిస్సమ్మ. ఇక అప్పుడు హర్ష చెప్తాడు, అది బాగి ఇప్పుడే ఫోన్ పాస్ అయిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, నువ్వు త్వరగా వెళ్ళు, రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక పిల్లలేమో ఇంటికి గబగబా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఇక పిల్లలు వెనకాలే ఇంకా ఆల్మోస్ట్ ఫోన్ వాళ్ళతోనే ఉంది కాబట్టి అదే రూట్లో వెళ్తూ ఉంటుందన్నమాట బాగి. హర్ష చెప్పడంతో అడ్రస్, ఇక ఆగాగు నీ లెఫ్ట్లో ఒక హౌస్ కనిపిస్తుంది, ఆ హౌస్లోనే ప్రజెంట్ ఫోన్ ఉంది అని చెప్పి అనడంతో, ఇదేంటి ఇది నేనుండే ఇల్లే కదా, అదేంటి అలా ఎలా పాసిబుల్ అని చెప్పి చాలా షాకింగ్గా మిస్సమ్మ చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ అడుగుతుంది మిస్సమ్మ, హర్ష ప్లీజ్ ఏమీ అనుకోకుండా మళ్ళీ ఒకసారి లొకేషన్ ట్రేస్ చేసి చెప్పవా ప్లీజ్, ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మళ్ళీ కన్ఫర్మ్ కోసం. ఇక అప్పుడు మళ్ళీ హర్ష చూసి, ఇదే బాగి ఇదే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లీజ్ హర్ష మరొక్కసారి అని చెప్పి అలా 3 సార్లుగా అడుగుతుంది. ఇక ఇదే అని చెప్పి అతను పదే అదే అడ్రస్ చెప్తాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి చాలా షాక్ అవుతుంది అనమాట బాగి.
మరోపక్క పోలీస్ స్టేషన్లో చూపిస్తారు. ఇక్కడ ఎస్ఐతోని ఇక అమర్ అటు రాతోడు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎస్ఐ అంటారు, ఎంత అతన్ని ఇంట్రాకేట్ చేసి ఎంత కొట్టినా కూడా వాడు అసలు నోరే విప్పట్లేదు అని చెప్పి అనగానే, ఇంకా వాడు నోరు విప్పకపోయినా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడికి సంబంధించిన ఫోన్ బాబ్జీ ఫోన్ మాకు దొరికింది. కాకపోతే ప్రజెంట్ ఫోన్ అయితే వర్కింగ్ లేదు, దీన్ని రిపేర్ చేయిస్తే లాక్ ఓపెన్ చేస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అని చెప్పి అమర్ ఆ ఫోన్ ఇస్తాడనమాట ఎస్ఐకి. అవును సార్, అయితే ఈ ఫోన్ జస్ట్ ఒక 2 అవర్స్లో మా వాళ్ళు రిపేర్ చేసి లాక్ ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత ఇక డీటెయిల్స్ అని మనకి మొత్తం వచ్చేస్తాయి అని చెప్పి ఆ ఎస్ఐ కూడా చెప్తారు. ఇక అదే టైంకి లోపలికి వస్తారనమాట మనోహరి అలాగే చిత్ర. మీరు మనోహరి గారు కదా, నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, అదే 6 గారి కేసులో, అంటే మీ ఫ్రెండ్ కదా, డీటెయిల్స్ కోసం అని చెప్పి అనగానే, అవును ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి అని చెప్పి ఇక ఎస్ఐ అడగడంతో మీకేం పని అని చెప్పి అడుగుతాడనమాట. ఇక అప్పుడు చిత్ర కవర్ చేసుకోవడానికి, అయినా మా ఫ్రెండ్ని చంపిన వాడితో మాకేం పని ఉంటుంది సార్, అసలు వాడు చంపింది ఒక దేవతని అని చెప్పి వాడికి చెప్దామని వచ్చాం సార్, వాడికి క్లాస్ పికాలి అని చెప్పి అంటూ ఉంటుంది చిత్ర. మనోహరి సరే అయితే కానిస్టేబుల్ వీళ్ళని తీసుకెళ్ళి బాబ్జీ నీకు చూపించండి అని చెప్పి అనగానే, ఇక మనోహరి చిత్రాన్ని తీసుకెళ్తారనమాట కానిస్టేబుల్ బాబ్జీ దగ్గరికి. తర్వాత ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్ని పిలిచి, చూడు ఈ ఫోన్లో చాలా క్రూషియల్ ఎవిడెన్స్ ఉంది, ఫోన్ రిపేర్ చేసుకొని తీసుకురా, బయటికి ఎక్కడికి వెళ్ళకు, ఫోన్ దగ్గరే ఉండాలి అనగానే, అలాగే సార్ అని చెప్పి ఆ కానిస్టేబుల్ రిపేర్ చేయించడానికి తీసుకెళ్తాడు. తర్వాత ఎస్ఐ అంటారనమాట అమర్తోని, సార్ ఫోన్ రిపేర్ అయిపోవడానికి ఒక 2 అవర్స్ పడుతుంది, ఎలాగైనా ఈవినింగ్ లోపు మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అసలు 6 గారిని చంపించింది ఎవరు అనేది మొత్తం తెలిసిపోతుంది అని చెప్పి చెప్తాడనమాట ఎస్ఐ అమర్కి. పక్క ఇటు మనోహరి వాళ్ళ బాబ్జీని కలుస్తారు. మేడం చూడండి మేడం, ఎన్ని దెబ్బలు కొట్టారు, కనిపించే దెబ్బలు ఇన్ని ఉంటాయి, కనిపించిన దెబ్బలు ఇంకెన్ని ఉంటాయి, ఇంకో 10 నిమిషాలు ఈ రకంగా కొట్టుంటే మీ పేరు చెప్పేసేవాడిని అని చెప్పి అలా భయపెడుతూ ఉంటాడు మనోహరిని. రేయ్ నా పేరు చెప్పావంటే నీ ప్రాణం తీస్తాను అని చెప్పి మనోహరి ఇటు చిత్ర చెప్తూ ఉంటే, ఇక అప్పుడు బాబ్జీ అంటాడు, మేడం నాకు నేను చేసిన మర్డర్కి ఇక బయటకు వచ్చేదే ఉండదు మేడం, మినిమం లైఫ్ పడుతుంది, మొత్తం ఒక సెటిల్మెంట్ చేసుకుందాం మేడం, నాకు 1 crore కావాలి, ఇక అలా మీరు డబ్బులు ఇస్తే నేను నోరే విప్పను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే, ఏంట్రా 1 crore అంటున్నావు అనగానే, అవును మేడం మరి లేకపోతే నాకు డబ్బులు ఇవ్వందే పని అయితే జరగదు, లేదంటే మీ పేరు చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఆహా ఇప్పుడు నువ్వు నా పేరు చెప్తావు ఓకే, నీకు ఎట్లయినా లైఫ్ పడుతుంది అని నువ్వే అంటున్నావు, ఇక నువ్వు జైల్లో ఉండే కాడికి నీకు డబ్బులు ఎందుకురా, ఏం చేసుకుంటావు, లీలావతి కోసం కడు అని అనగానే ఇక బాబ్జీ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయినా నీ ఫ్యామిలీని సీక్రెట్గా బాగానే మెయింటైన్ చేస్తున్నావురా, నీ భార్య పిల్లోడు వాళ్ళు, మేడం నా పిల్లలు నా వైఫ్ జోలికి వెళ్తే నేను అసలు ఊరుకోను, చూస్తూ ఉండను అని చెప్పి అంటూ ఉంటాడు బాబ్జీ. నేనేం చేయలేదురా, నీ ఫ్యామిలీని జస్ట్ కిడ్నాప్ చేశాను అంతే అని చెప్పి కిడ్నాప్ వీడియో చూపిస్తూ ఉంటుంది. ఏమండి మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడండి అని చెప్పి వాళ్ళ వైఫ్ అంటూ ఉంటుంది ఆ వీడియోలో. ఆ పిల్లోడు కూడా, నాన్న త్వరగా నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకొచ్చేనన్న అని చెప్పి పిల్లోడు కూడా అంటూ ఉంటే, మేడం నాకు డబ్బులు వద్దు మేడం, నా ఫ్యామిలీని ఏం చేయకండి అనగానే, నేను కూడా ఏం చేయను రా, నా సెక్యూరిటీ కోసం జస్ట్ కిడ్నాప్ చేశాను అంతే, నువ్వు ముందు నా పేరు చెప్పకుండా సేఫ్గా నువ్వు ఇక్కడి నుంచి నన్ను బయటపడేసి ఆ తర్వాత కోర్టులో నిన్ను ఎలా బయటికి తీసుకురావాలనేది నేను చూసుకుంటాను, నీ ఫ్యామిలీయా నువ్వేం టెన్షన్ పడకు, నీ ఫ్యామిలీని మొత్తం నేను చూసుకుంటాను, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగదు, నువ్వు మాత్రం నా పేరు చెప్పకూడదు అని చెప్పి చెప్తూ ఉంటే, సరే మేడం మీరు ఎలా చెప్తే అలా, మీ పేరు అస్సలు చెప్పను మేడం అని చెప్పి, ప్రాణం పోయినా చెప్పను అని చెప్పి బాబ్జీ చెప్తారు. మరో పక్క ఇటు బ్యాగి చూపిస్తారు. తను చాలా షాక్లో ఉంటుంది. ఇంట్లోకి మెల్లగా నడుచుకుంటూ ఇక అడుగులు వేస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లోకి ఇక ఆరు మాటలు పిల్లల మాటలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక బాగి లోపలికి రాగానే ఇక అనామిక పలకరిస్తుంది. బాగి పొద్దునుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతున్నా కూడా బాగి ఏం మాట్లాడకుండా అలా ఆలోచిస్తూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోతుంది. ఏమైంది బాగికి అని చెప్పి అనామిక కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అక్క పిల్లలేమో రూమ్లో ఉంటారు. ఇక అంజు ఏమో ఫోన్లో ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అప్పుడే రూమ్లోకి అమ్ము వచ్చి, ఏంటి వస్తే అంజు ఏంటి ఆ ఫోన్ ఎందుకు ఆన్లో పెట్టావు, బాగా ఫోన్ చేసిందంటే ఇంకేమన్నా ఉందో తెలిసిపోతుంది కదా నిజం అని చెప్పి అనగానే, నేనేం చేయట్లేదు అమ్ము, పెద్ద సీన్ చేయకు, జస్ట్ ఫోన్లో ఫొటోస్ చూస్తున్నాను అమ్మ ఫొటోస్ అనగానే ఇక అక్కడే ఉన్న వాళ్ళ అన్న వాళ్ళు కూడా అంటారనమాట, ఆకాష్ వాళ్ళు, ఆ ఫొటోస్ హైదరాబాద్ వెళ్ళక కూడా చూడొచ్చు, మన ద్వారా కనుక మిస్ అమ్మకి నిజం తెలిసిపోయిందంటే ఇక ఏం లేదు, డాడీ అసలే నిజం తెలియకూడదని చెప్పాడు కదా స్ట్రిక్ట్గా అని చెప్పి అనగానే, అబ్బా నాకు అన్న అక్కల్లాగా ఎలా పుట్టారా, అసలు అడ్వెంచర్ చేయరా మీరు అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఈ లోపల అక్కడ బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరా అని చెప్పి ఆకాష్ చూడంగానే ఇక మిస్ అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మో ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. బాగి పిల్లల రూమ్ బయట నించొని ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక పిల్లల మాటలు కూడా వింటూ ఉంటుంది. ఇక ఇటు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కదా. ఇక ఆకాష్ ఏమో అమ్ముకు చెప్తాడు, అమ్ము మిస్ అమ్మ ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఎలా అనగానే, అయ్యయ్యో మిస్ అమ్మ ఎందుకు ఫోన్ చేస్తుంది అమ్మ ఫోన్కి అని చెప్పి అమ్ము అన్నమాట వినేస్తుంది అనమాట. బాగి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆకాష్ అంటాడు, మిస్ అమ్మ వెతికే కొడైకెనాల్ అక్క మన అమ్మే అని తెలిసిపోయిందా ఏంటి మిస్ అమ్మకి అని చెప్పి ఇక ఆకాష్ అన్న మాటలు ఇవన్నీ మొత్తం వింటానే ఉంటుంది. బాగి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది.
డాడీ నిజం ఎట్టి పరిస్థితుల్లో మిస్సమ్మకి తెలియకూడదని చెప్పి మనకి ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు తెలుసు కదా, ఇప్పుడు ఏంటిది నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. ఇక అమ్మ కూడా అంటుంది, డాడ్ మిస్సమ్మకి అవార్డు ఇచ్చిన రోజే మిస్సమ్మ గురించి డాడీకి తెలిసింది నిజం, ఆ రోజే మనకి స్ట్రిక్ట్గా చెప్పారు కదా, ఇప్పుడు అలాంటిది మన వల్ల నిజం మిస్సమ్మకి తెలిసిపోయిందని డాడీకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. ఇటు అంజలి అంటుంది, ఏయ్ మీరంతా అనవసరంగా టెన్షన్ పడుతున్నారు, అసలు మిస్సమ్మకి నిజం ఎలా తెలుస్తుంది, మనం ఎవరూ చెప్పకుండా అని చెప్పి అనగానే అప్పుడు అమ్మ ఉంటుంది, నువ్వు వేసిన చెత్త ప్లాన్ వల్ల తెలుస్తుంది, కాల్ చేసి మాట్లాడదామన్నావు కదా ఆ చెత్త ప్లాన్ వల్ల అని చెప్పి అమ్మ అంటుంది. మిస్సమ్మ బాధపడుతుందని కదా డాడీ చెప్పొద్దు తెలియకూడదు అని చెప్పి అన్నారు అని చెప్పి అమ్మ అంటూ ఉంటే అప్పుడు అంజలి, కాదని ఎవరన్నారు, అందుకే కదా మనం ఆర్జే బాగి అమ్మ ఇష్టపడుతుందని తెలిసి ఇప్పుడు మనం ఆర్జే బాగి మిస్సమ్మ ఇద్దరు ఒకటే అని తెలిసినా కూడా మనసులో మనకు అంత సంతోషం ఉన్నా కూడా మామూలుగా మనం బిహేవ్ చేస్తున్నాం కదా మిస్సమ్మతోని అని చెప్పి అంజలి అంటుంది, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి, మీరేం కంగారు పడకండి, మిస్సమ్మకి నిజం ఎప్పటికీ తెలీదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ధైర్యం వాళ్ళ అక్క అన్నలకి. ఇక ఇటు పక్క బాగి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట, రూమ్ బయట నించొని. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.